ఒకప్పుడు ఈజిప్టు దేశమంతా గాఢమైన చీకటిలో మునిగిపోయినట్టుగా కనిపించింది. ఇశ్రాయేలీయులు బానిసలుగా దశాబ్దాల తరబడి బరువైన పనుల్లో కష్టపడుతూ గుండెల్లో ఒక్కటే ప్రార్థన చేసేవారు, దేవా, మమ్మల్ని రక్షించు. వారి కేకలు ఆకాశాన్నంటాయి. ఆ కేకలు దేవుని సింహాసనం వరకు చేరాయి. దేవుడు తన వాగ్దానాన్ని మరవలేదు. ఆయన అబ్రహాముతో చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. అదే సమయాన ఆయన తన మనిషిని సిద్ధం చేశాడు, మోషే అనే వ్యక్తి. మోషే అడవిలో గొర్రెలను కాపాడుతున్నప్పుడు ఒక్కసారిగా ఒక పొదమంటల్లో తగులుతోంది కాని ఆ పొద కాలిపోవడం లేదు. ఆ అగ్ని వెనుక ఒక శబ్దం వినిపించింది, మోషే, మోషే. మోషే వణిగిపోయాడు. ఎవరవు ప్రభూ అని అడిగాడు. దేవుడు ప్రత్యుత్తరమిచ్చాడు, నేను అయినవాడను, నేను నీ దేవుడను. నా ప్రజలను విడుదల చెయ్యమని ఫరోకు చెప్పు. మోషే మొదట భయపడ్డాడు. కాని దేవుడు అతని చేతిలో ఉన్న కఠారిని ఒక అద్భుతమైన ఆయుధంగా మార్చాడు. నేను నీతో ఉంటాను అని దేవుడు నిశ్చయంగా చెప్పాడు. మోషే ఈజిప్తుకు తిరిగి వెళ్లాడు. ఫరోను ఎదుర్కొన్నాడు. నా ప్రజలను వెళ్ళనివ్వు అని మోషే చెప్పాడు. కాని ఫరో గుండె కఠినమైంది. దేవుడు ఈజిప్టుపై విపత్తులు తెచ్చాడు. నీరు రక్తంగా మారింది. కప్పలు, ఈగలు, చిమ్మట్లు, వ్యాధులు, చీకటి ఒక్కొక్కటి ఒక్కొక్క హెచ్చరికగా మారింది. అయినా ఫరో గర్వం తగ్గలేదు. చివరకు దేవుడు చెప్పాడు, ఇప్పుడు చివరి విపత్తు వస్తుంది. ఈజిప్టులో ప్రతి మొదటి కుమారుడు చనిపోతాడు. కాని నా ప్రజలకు నేను ఒక రక్షణ మార్గం చూపుతాను. ఆ రాత్రి ప్రత్యేకమైనది. దేవుడు మోషేకు చెప్పాడు, ప్రతి ఇశ్రాయేలు కుటుంబం ఒక చిన్న గొర్రెను తీసుకోవాలి. అది ఏ లోపమూ లేని స్వచ్ఛమైన గొర్రె కావాలి. దానిని బలిచేయాలి. దాని రక్తాన్ని ఇంటి తలుపుల మీద పోయాలి. ఆ రాత్రి నేను ఈ దేశమంతా గుండా వెళ్లబోతున్నాను. కాని ఎక్కడ ఈ రక్తం కనిపిస్తుందో అక్కడ మరణం తాకదు. అది దేవుడు చెప్పిన పాస్ ఓవర్, అంటే దాటిపోవడం. మరణం రక్తమున్న ఇళ్లను దాటిపోతుంది. ఆ రాత్రి ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పినట్టు ప్రతి విషయం చేశారు. కుటుంబాలు ఒక్కచోట చేరి గొర్రెమాంసం వేపారు. దానితోపాటు పులియని రొట్టెలు, చేదు ఆకులు తిన్నారు. బయట గాలిరట్టిగా వీచింది. ఆకాశం నల్లగా మారింది. కాని ఆ ఇళ్లలోని దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. మాతలు తమ పిల్లలను ఒడిలో ఉంచి నిశ్శబ్దంగా ప్రార్థన చేశారు, ప్రభూ, నీ రక్తం మాపై ఉండనివ్వు అని. ఆ రాత్రి ప్రతి ఇంట్లో గుండెల్లో ఆందోళన, కాని విశ్వాసం కూడా. అర్ధరాత్రి సమయానికి ఆ శబ్దం వినిపించింది. ఏడుపు, కేకలు, భయంకరమైన శబ్దం ఈజిప్టు అంతా వ్యాపించింది. ప్రతి ఈజిప్షియన్ కుటుంబంలో మొదటి కుమారుడు చనిపోయాడు. కాని రక్తంతో గుర్తువేసిన ఇళ్లలో మాత్రం ఒక్క ప్రాణం కూడా చనిపోలేదు. దేవుడు తన మాట నిలబెట్టాడు. ఆ ఉదయం ఫరో గుండె విరిగిపోయింది. అతను మోషేను పిలిచాడు, వెళ్ళు, నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపో అని కేకేశాడు. ఇశ్రాయేలీయులు సూటిగా బయలుదేరారు. చేతుల్లో ఆ పులియని రొట్టెలు, హృదయంలో కొత్త ఆశ. వారు నడిచారు. దారి తెలియకపోయినా దేవుడు ముందు నడిచాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, ప్రతి అడుగు దేవుని దిశలో. కాని కొంత దూరం వెళ్లిన తరువాత ఫరో తిరిగి తన మనసు మార్చుకున్నాడు. అతని గర్వం మళ్లీ మేల్కొనింది. నేను వారిని తిరిగి తెచ్చుకుంటాను అని చెప్పి తన సైన్యాన్ని సిద్ధం చేశాడు. రథాలు, గుర్రాలు, కత్తులు, సైనికులు అన్నీ ఇశ్రాయేలీయుల వైపు పరిగెత్తాయి. ఇశ్రాయేలీయులు వెనక్కి చూశారు. దుమ్ము లేచింది. ఫరో సైన్యం దగ్గరపడుతోంది. ముందు ఉంది ఎర్రసముద్రం, వెనుక సైన్యం. ఆ భయంకర దృశ్యంలో ప్రజలు మోషేపై కేకలు పెట్టారు, ఇక్కడే చస్తానా అని. మోషే ఆ సమూహాన్ని చూశాడు. అతని కళ్లల్లో భయం లేదు, విశ్వాసం మాత్రమే. అతనన్నాడు, భయపడవద్దు, దేవుడు ఈరోజు మీకు రక్షణ చూపుతాడు. ఆ మాటలతో మోషే తన కఠారిని ఎత్తాడు. గాలి గట్టిగా వీచింది. నీళ్లు ఉప్పొంగాయి. రెండు వైపులా గోడల్లా నిలిచాయి. మధ్యలో పొడి నెల కనిపించింది.
ప్రజలు ఆశ్చర్యపోయారు. దేవుడు సముద్రాన్ని తెరిచాడు. ఇశ్రాయేలీలు ఆ దారిలో నడిచారు. కుడివైపు నీటిగోడ, ఎడంవైపు నీటిగోడ. పిల్లలు నడుస్తున్నారు. వృద్ధులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. హృదయంలో కృతజ్ఞత. వారు దాటిన వెంటనే ఫరో సైన్యం కూడా లోపలికి వచ్చేసింది. కాని దేవుడు ఆ గోడల్లా నిలిచిన నీటిని మళ్లీ కదిలించాడు. సముద్రం మూసుకుపోయింది. రథాలు, గుర్రాలు, సైనికులు అంతా మునిగిపోయారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఆకాశం వైపు చూశారు. స్వేచ్ఛ మొదటిసారి గాలిలో అనిపించింది. వారు పాటలు పాడారు, చేతులు ఎత్తారు, కన్నీళ్లు కార్చారు. దేవుడు వారిని బానిసత్వం నుండి విముక్తులు చేశాడు. ఆ రోజు నుండి వారు ప్రతి ఏటా ఆ రాత్రిని జ్ఞాపకంగా జరుపుకుంటున్నారు. అదే పాస్ ఓవర్ అంటే విముక్తి పండుగ. అది కేవలం చరిత్ర కాదు, అది దేవుడు మనుషుల జీవితాల్లో చేసే అద్భుతానికి గుర్తు. గొర్రె రక్తం వారిని మరణం నుండి కాపాడింది. అదేవిధంగా యేసు రక్తం మన ఆత్మలను పాపం నుండి కాపాడుతుంది. ఆ రాత్రి ఈజిప్టులో తలుపులపై రక్తం వలె ఈరోజు మన హృదయాలపై యేసు రక్తం ఉండాలి. దేవుడు అప్పట్లో తన ప్రజలను రక్షించాడు. ఈరోజు కూడా అదే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన మారడు. ఆయన మాట నిలుస్తుంది. మన జీవితంలో కూడా ఎర్రసముద్రంలాంటి ప్రమాదాలు వస్తాయి. కాని విశ్వాసంతో నిలబడినప్పుడు ఆయన మార్గం తెరుస్తాడు. మన జీవితంలో పాసోవర్ అనేది కేవలం పండుగ కాదు, అది ఒక ఆత్మీయ అనుభవం. మరణం దాటి జీవితం వైపు నడిపించే అద్భుతం. ప్రతిసారి మనం ఆలోచించాలి, నా తలుపుపై రక్తముందా? నా హృదయం దేవుని కింద సురక్షితంగా ఉందా? ఎందుకంటే దేవుని రక్షణ ఎప్పుడూ విశ్వాసంతో ప్రారంభమవుతుంది. ఆ రాత్రి ఇశ్రాయేలీలు ప్రజలు చేసినట్టే మనమూ దేవుడిపై నమ్మకం ఉంచాలి. ఆయన చెప్పిన మాటను పాటించాలి. ఆయన రక్షణలో నిలబడాలి. ఎందుకంటే ఒక్కసారి ఆయన రక్తం మన జీవితంపై ఉంటే చీకటి మన దగ్గరకు రాదు. మరణం మన దారి దాటిపోతుంది. పాపం తన శక్తిని కోల్పోతుంది. అదే పాసోవర్. రక్తమున్న చోట మరణం దాటిపోతుంది. అదే దేవుని ప్రేమ యొక్క సాక్ష్యం. అది కేవలం చరిత్ర కాదు, ఈరోజు మన జీవితం కూడా అదే కథ చెప్తుంది. దేవుడు అప్పట్లో రక్షించాడు, ఇప్పటికీ రక్షిస్తున్నాడు, ఎప్పటికీ రక్షిస్తూనే ఉంటాడు. ఆ రాత్రి ముగిసింది. కాని అది కేవలం ఒక రాత్రి కాదు, అది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన కొత్త ఆరంభం. బానిసల బంధనాల నుండి స్వేచ్ఛకు మారిన రాత్రి. రక్తంతో గుర్తించబడిన తలుపులు విమోచనానికి చిహ్నం అయ్యాయి. ఆ రాత్రి దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టాడు. నా ప్రజలను విడిచిపెట్టు అని చెప్పిన మాట ఇప్పుడు సత్యమైంది. ఇశ్రాయేలు పిల్లలు బయలుదేరారు కొత్త భూమికి, కొత్త జీవితానికి. వారి వెనుక మిగిలింది బంధనం, వారి ముందు ఉన్నది దేవుని నడిపింపుతో కూడిన ప్రయాణం. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ పస్కా జ్ఞాపకం మన హృదయాలను తాకుతుంది. ఎందుకంటే అది కేవలం ఒక ఇశ్రాయేలీయులు కథ కాదు, అది మనకోసం దేవుడు చూపిన రక్షణ చిహ్నం. పస్కా మనకు గుర్తుచేస్తుంది, రక్తం కింద సురక్షితం, దేవుని వాగ్దానంలో స్థిరంగా ఉండే జీవితం. మన జీవితాల్లో కూడా ఎప్పుడు చీకటి రాత్రులు వచ్చినా పస్కా రాత్రిని గుర్తు చేసుకుందాం. దేవుడు తన ప్రజలను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన రక్షణ ఇంకా మన మధ్యే ఉంది. ఆ రాత్రి ఆయన తన ప్రజలను రక్షించాడు. ఈరోజు కూడా ఆయన మన హృదయ తలుపు తట్టుతున్నాడు. ఇది కేవలం ఒక పండుగ కాదు, ఒక వాగ్దానం. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక సాక్ష్యం. దేవుడు మాట్లాడాడు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుని కృపతో పస్కా జ్ఞాపకం మన హృదయాల్లో ఎప్పటికీ జీవంగా ఉండాలి.